తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ప్రైమ్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కొత్త ఏడాదిలోకి ప్రవేశించిన న్యూజిలాండ్, గ్రాండ్గా సెలబ్రేషన్స్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ, పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు. అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం, ఎంపీ వాగ్దానం. నాటుసారా తయారీపై ఎక్సైజ్ దాడులు, భారీగా స్వాధీనం. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామంలో లబ్ధిదారులకు మంత్రి కందుల దుర్గేష్ ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అన్నవరపాడు శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన సంవత్సర క్యాలెండర్ మంత్రి ఆవిష్కరించారు. నియోజకవర్గ ప్రజలు, కూటమి నేతలు, కార్యకర్తలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే సంవత్సరంలో అందరి జీవితాల్లో సంతోషం నిండాలని, సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితంలో కాంతి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. సకాలంలో పెన్షన్ పంపిణీ చేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఆంగ్ల నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే సంవత్సరం మనందరి జీవితాల్లో వెలుగు నిండాలని, సంక్రాంతి మన జీవితాలకి క్రాంతిని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పసలపూడి గ్రామంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి పెన్షన్ల పంపిణీకి రావడం జరిగింది. మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రామకృష్ణ గారు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు బాలాజీ గారు, ఇక్కడ స్థానికంగా ఉన్న సోమేశ్వరరావు గారు, ఇంకా ఇతర నాయకులు అందరూ వెంకటరత్న గారు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఖజానాలో చిల్లి గవ్వ లేకపోయినా, గత ప్రభుత్వం మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసి దోచుకుని వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఆర్థిక భారం పెద్దగా ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేయాలని, దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ 3,000 నుంచి 6,000కి పెంచాలని, మంచం దిగనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి 15,000 వరకు ఇవ్వాలని, ఇలాంటి ఆలోచనలతోటి ఆర్థిక పెనుభారం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమం. అందుకే ఇవాళ మేము ఇప్పుడు పెన్షన్లు పంపిణీ చేస్తున్నప్పుడు చాలా మందిని అడిగితే వారందరూ చెప్తున్నారు, ఉదయానికే మాకు వచ్చేసినాయండి, ప్రతి నెల కూడా ఉదయం వచ్చేస్తాను. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రతిసారి మరుసటి రోజు 1వ తారీఖు ఆదివారం అయితే ముందు రోజు ఇచ్చేయమని, రేపు జనవరి 1 అందరూ వివిధ కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి ముందు రోజు ఇచ్చేయమని, ఇలాగా ముందు చూపుతోటి ప్రజల యొక్క ఆలోచనలు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి నిర్ణయాలు ప్రజలందరిలో సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. 3వ తారీఖు ఇచ్చేది 2వ తారీఖు ఇచ్చే పరిస్థితి కాకుండా ముందు రోజు ఇచ్చేసి వాళ్ళని ఆనందంగా ఉంచాలనేటువంటి కార్యక్రమాల ప్రభుత్వం చేపడతా ఉంది. అదేవిధంగా రైతుల విషయంలో కానీ, వాళ్ళు అమ్మినటువంటి ధాన్యానికి వెంటనే అవిడి డిస్ట్రిబ్యూటరీ చైర్మన్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన చేవల జగన్నాథం సన్మాన సభ అంబేద్కర్ కోనసీమ జిల్లా పలివెల గ్రామం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ కార్యాలయ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. చైర్మన్ సభ్యులకు అభినందనలు తెలిపి శాలువాలతో సత్కరించారు. చైర్మన్గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, తద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. 34 ఏళ్ళ అనుబంధం, 90 నుంచి ఇప్పుడు 2024, 34 ఏళ్ళ అనుబంధం. ఆ రకంగా ఎప్పుడు చూసా తప్పకుండా ఒక నాయకుడిగా నేను ఏ కార్యక్రమం చెప్పినా తూచా తప్పకుండా, ఎక్కడ ఏ విధంగా కూడా ఏది ఆశించకుండా
నాకు ఇది కావాలి, ఇది కోరుకుంటున్నాను, లేదా నాకు ఈ లబ్ధి ఆర్థికంగా ఈ లబ్ధి కావాలి. రాష్ట్రంలో 4 చోట్ల కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నుంచి జూనియర్ కాలేజ్ వరకు విద్యను అందించేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ అంగీకరించారని రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు విఆర్ హై స్కూల్ను మంత్రి సందర్శించారు. 2025 విద్యా సంవత్సరంలో స్కూల్ జూనియర్ కాలేజీలను అందించేందుకు విద్యాశాఖ మరియు మున్సిపల్ శాఖలు సంయుక్తంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయని వెల్లడించారు. గతంలో తాను విఆర్ హై స్కూల్లో ప్రారంభించిన రెసిడెన్షియల్ కాలేజీలో పేద వర్గాలకు చెందిన దాదాపు 300 విద్యార్థులు చదువుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో బెస్ట్ స్కూల్గా విఆర్ హై స్కూల్ను తీర్చిదిద్దుతామని తెలిపారు. దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు దీనిపైన 11th క్లాస్ ఇంటర్మీడియట్ 11th and 12th హై స్టాండర్డ్గా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సూట్ అయ్యే విధంగా ఒక 300 మంది విద్యార్థులకి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఏర్పాటు చేశాను. ఆ రోజు మేయర్గా అజీజ్ ఉన్నారు. చాలా చక్కగా చదువు చెప్పారు. ఆ స్టాఫ్కి కూడా ఆ కాంపిటేటివ్ చెప్పే స్టాఫ్కి కూడా శాలరీస్ నారాయణ విద్యా సంస్థలు ఇచ్చాము. ఎంతోమంది ఐఐటి ఎన్ఐటీలు మెడికల్లో జాయిన్ అయ్యారు. ఈరోజు కూడా అక్కడక్కడ అప్పుడు సార్ నేను విఆర్ హై స్కూల్ పైన చదివాను అని చెప్తుంటే ఎంతో గర్వంగా ఉంటుంది. అటువంటిది గత ప్రభుత్వం ఇక్కడ రెసిడెన్షియల్ క్లోజ్ చేసింది. ఎందుకు క్లోజ్ చేశారో తెలీదు. 300 మందిలో 150 మంది నెల్లూరు విద్యార్థులకి, 150 మంది బయట ఇతర జిల్లాల వాళ్ళకి కూడా ఇచ్చాను. అయితే ఎలక్షన్స్కి ముందు నెల్లూరు ప్రజలకు ఒకటి చెప్పాను, ప్రభుత్వం రాగానే ఈ మూసేసిన స్కూల్ని మళ్ళీ ఓపెన్ చేసి రాష్ట్రంలో ఉన్న బెస్ట్ స్కూల్స్ కంటే ది బెస్ట్ స్కూల్ చేస్తాను. ఒక 2000 మంది పేద నిరుపేదలకు చదివిస్తాం. అది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, మధ్యాహ్నం లంచ్ ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి 2000 మందికి చేస్తామని ఇది నేను 3వ విజిట్ చేయటం. పోయినసారి వచ్చినప్పుడు మొత్తం కంపలు భయంకరంగా ఉండింది. అదంతా క్లీన్ చేసి పెట్టమన్నా, క్లీన్ చేశారు. ఇప్పుడే యాక్చువల్గా అధికారులతో మాట్లాడాను ఏ విధంగా చేస్తే దీన్ని మొత్తం యాక్చువల్గా రెనోవేట్. కాకినాడ జిల్లా అనపర్తి వివేకానంద సెంటర్ వద్ద వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులకు ఎస్ఐ శ్రీను నాయక్ మాదక ద్రవ్యాల వాడకం వలన వచ్చే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గంజాయి, మత్తు పదార్థాలు, ధూమపానం, మద్యపానం వంటి వాటి జోలికి వెళ్లకూడదన్నారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులతో కలిసి గ్రామంలో ర్యాలీ చేశారు. నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకోవాలన్నారు. అతివేగంతో వాహనాలు నడపడం వంటివి చేయరాదన్నారు. 2024 సంవత్సరం ముగింపు సందర్భంగా, అలాగే 2025 ప్రారంభం సందర్భంగా ఈ విద్యార్థులను ఉద్దేశించి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది యువకులు కాలేజీ దశలోంచే మద్యపానం, ధూమపానం, మాదక ద్రవ్యాలు, అలాగే జూదాలు కూడా కొంతమంది అలవాటు అవుతున్నారు. సో వాటి జోలికి వెళ్లకుండా వాళ్ళని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో మంచి లక్ష్యం ఏర్పరచుకొని వాళ్ళు మంచిగా చదువుకోవాలి, స్కూల్లో కాలేజీలో గురువుల్ని గౌరవించాలి, ఇంటి దగ్గర తల్లిదండ్రుల్ని పెద్దల్ని గౌరవించాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క చదువు ఒక అర్థం ఉంటుంది. ఎప్పుడైతే ఈ అలవాట్లు బారిన పడతారో అప్పుడు ఈ సంస్కారం ఉండదు, సమాజానికి చాలా చెడు భావం కలుగుతుంది, సొసైటీకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు, ఈరోజు చదువుకున్న పిల్లలే రేపు వివిధ రంగాల్లో వాళ్ళ వివిధ రంగాలు నడిపించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ నూతన సంవత్సరంలో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకాంక్షించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 6 నెలల కాలంలో ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలపడమే లక్ష్యంగా పనిచేసినట్లు ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఎంపీ తెలిపారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందని ఎంపీ స్పష్టం చేశారు. 2025 నూతన సంవత్సర వేడుకలు ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని తెలిపారు. ఆకాంక్షలు మీ అందరూ కూడా ఈ 2025లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ, అలాగే ఈ 2025 మన
ఏలూరు పార్లమెంట్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకొని వెళ్దామని మీ అందరికీ తెలుపుతూ, అలాగే వచ్చే రోజుల్లో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు మన ఏలూరు పార్లమెంట్లో చేయబోతున్నామని మీ అందరికీ తెలుపుతూ, అలాగే ఇవాళ టీడీపీ గవర్నమెంట్లో ప్రతి ఒక్క పని, ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్క పని చేసుకుంటా ముందుకెళ్తున్నాం. ఇవాళ మీరు చూస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ 6 నెలల్లోనే చేశాం. వచ్చే రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకెళ్దామని మీ అందరినీ కోరుకుంటూ, మళ్ళీ మీ అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందే న్యూజిలాండ్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆక్లాండ్లో ప్రజలు 2024 వీడ్కోలు పలికి 2025కు ఆనందోత్సాహాలతో ఆహ్వానం పలికారు. ఆ నగరంలోని ప్రఖ్యాత స్కై టవర్ వద్ద జరుగుతున్న వేడుకలకు స్థానిక ప్రజలతో పాటు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కౌంట్ డౌన్ ముగియగానే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. బాణాసంచా వెలుగులతో స్కై టవర్ పరిసర ప్రాంతాలు ప్రకాశవంతంగా మారాయి. పలు చోట్ల ఏర్పాటు చేసిన లేజర్ ఫైర్ వర్క్ షోలు కూడా ఆకట్టుకుంటున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం, కొత్తపేట, పలివేల గ్రామాలలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. పింఛనుదారులకు అనువుగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. నూతన ఆంగ్ల సంవత్సర పండుగ ప్రారంభోత్సవానికి ముందు రోజే రాష్ట్రంలో పింఛన్లు పంపిణీ చేయడంతో పింఛన్ల పండుగ ఒకరోజు ముందే వచ్చిందని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లు కొత్తపేట నియోజకవర్గంలో 42,661 మందికి 18,17,05,000 రూపాయల నగదును పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాలివీడు మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల చేతిలో దాడికి గురై చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జోహార్ బాబును ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పరామర్శించారు. భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరగకుండా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయమని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఎంపీడీఓ పైన జరిగినటువంటి దాడిని మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థపైన జరిగిన దాడిగా భావిస్తూ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఏ అధికారి కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేసే విధంగా చూస్తామని అన్నారు. ఈ కడప నుంచే స్పష్టం చేయదలిచాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ వీటిల్లో 80% 80% వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే, వాళ్ళ కార్యకర్తలే గెలవటం జరిగింది. మీరు అహంకారంతో, అహంభావంతో ఇలా అధికారుల మీద అడ్డు అదుపు లేకుండా మదమెక్కిన ఏనుగుల్లాగా ప్రవర్తించితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆ ఎండిఓ గారు కూడా దళిత వర్గానికి చెందిన ఆయన. ఆ ఎండిఓ గారు దళిత వర్గానికి చెందిన ఆయన. ఆ ఎండిఓ గారు మీద దాడి చేసిన 25 మంది మీద కూడా పీడీ యాక్టే కాకుండా ఎస్సీ ఎస్టీ యాక్టులు కూడా పెట్టవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం. మేము ఒకటే స్పష్టం చేస్తున్నాం,
ఈ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి సర్పంచులు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, లేకపోతే జడ్పీ చైర్మన్లు కానివ్వండి, మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, మీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేదు. గుర్తుంచుకొని బాధ్యతాయుతంగా మీరు గౌరవంగా వ్యవహరించడం నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి జమానా అంతమైంది. ఇటువంటి అరాచకాలు మీరు చేస్తే ఇక చూస్తూ సహించేది లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఒక్క నిమిషంలో, ఒక్క ఆర్డినెన్స్తో, ఒక్క సంతకంతో మీ పదవులన్నీ పోతాయి. ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తారు. ఈ సంఘటన ఈ ఎండిఓ గారిని కొట్టడానికి ముందే మీకు మామూలుగా అయితే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 4 సంవత్సరాలకి అనుమతి ఉంటుంది పంచాయతీరాజ్ చట్టంలో. దాన్ని మార్పు చేసి 2.5 సంవత్సరాలకే ఎంపీపీలని, జడ్పీటీసీలని, జడ్పీ చైర్మన్లని, మున్సిపల్ చైర్మన్లని, కార్పొరేషన్ మేయర్లను కూడా మార్చుదామని చెప్పి మంత్రివర్గ సమావేశంలో, మొన్నే వారం రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ ఎజెండాలో ఆ బిల్లును పెడితే చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనసుతో ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి, వద్దు, వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రస్తుత చట్ట ప్రకారం వాళ్ళు ఎంతకాలం అధికారంలో ఉంటారో అంతవరకు ఉండనివ్వండి. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం ఇప్పలపల్లి గ్రామ పరిసర వ్యవసాయ పొలాల్లో అచ్చంపేట ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 9 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు అచ్చంపేట ఎక్సైజ్ సిఐ కృష్ణయ్య తెలిపారు. నాటుసారా తయారు చేస్తున్న వడ్త్యా జ్యోతిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నల్ల బెల్లం పట్టికను ఎవరు విక్రయించినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు పదర మండలం ఇప్పలపల్లి గ్రామం పరిధిలో గుడుంబ నాటుసారా తయారు చేసే ఒక స్పాట్ పైన మేము దాడి చేయడం జరిగింది. అక్కడ దాదాపుగా 10 డ్రమ్ముల్లో ఒక 1000 లీటర్ల బెల్లం పానకం మరియు ఒక 2 లైవ్ పట్టీలు, అక్కడ ఒక 10 లీటర్ల నాటుసారా లభించింది. వాటన్నిటిని మేము అక్కడనే ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ కుటుంబ తయారు చేసే వ్యక్తిని అక్కడ విచారించగా వడ్త్యా జ్యోతి, వైఫ్ ఆఫ్ రమేష్ అనే ఒక మహిళ, ఆ ఊరికి సంబంధించిన ఆమె, ఇప్పలపల్లికి సంబంధించిన ఆమెనే ఈ దీంట్లో పాల్గొన్నట్టుగా మాకు నమ్మదగిన సమాచారం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అడగగా మాకు ఆ సమాచారం లభించింది. వాటన్నిటి ధ్వంసం చేసి ఆమె పైన మేము కేసు నమోదు చేసినాం. నిజామాబాద్ జిల్లాలో శాంతి భద్రతలు గాడి తప్పుతున్నాయి. గత కొన్ని నెలలుగా పోలీస్ కమిషనర్ లేని లోటు జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే 2024లో హత్య కేసులు మినహా మిగతా అన్ని కేసులు పెరిగాయి. గొలుసు దొంగతనాలు, అత్యాచారాలు, కిడ్నాప్లు, సైబర్ క్రైమ్, గుట్కా, గంజాయి, ఇసుక మాఫియా ఇలా అన్నీ పెరిగిపోయాయి. గత సిపిగా పనిచేసిన కల్మేశ్వర్ జిల్లాలో నేరాల నియంత్రణకు పాటుపడ్డారు. పైరవీలకు అవకాశం ఇవ్వకుండా రాజకీయాలకు అతీతంగా పనిచేసి తనదైన ముద్ర వేశారు. పోలీసులు తప్పు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చేశారు. నాయకులు, ప్రభుత్వ అధికారులు త్వరగా సిపిని నియమించి శాంతి భద్రతలను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లా ఇది గతంలో మున్సిపాలిటీ ఉండే ఇప్పుడు కార్పొరేషన్ గా ఎదిగింది. అంటే దాదాపు నిజామాబాద్ లో కొన్ని లక్షల మంది అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళందరికీ శాంతి భద్రత అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ నేపథ్యంలో గతంలో చూసుకుంటే నిజామాబాద్ జిల్లా సిపిగా అయితే సిపి కల్మేశ్వర్ గా
ఉన్నప్పటి పరిస్థితి ఉండేది. అయితే అప్పుడు ప్రజలందరూ కూడా హాయిగా తమ పనుల్ని యథావిధిగా కొనసాగించుకున్నటువంటి పరిస్థితి. నేరాల గురించి కానివ్వండి, క్రైమ్ ఏదైతే ఉందో క్రైమ్ కూడా చాలా తగ్గినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు చూస్తే క్రైమ్ రేట్ కూడా విపరీతంగా పెరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఆయన సిపి కమిషనర్ అయితే తన మార్కును చూపించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా, ఎలాంటి ప్రజలకు అసౌకర్యం కలిగినటువంటి ఏ పరిస్థితి ఉన్నా కూడా అది ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించినటువంటి సమస్యను పూర్తిగా పరిష్కరించే విధంగా కృషి చేశారు. తన మార్కుని కూడా జిల్లా వ్యాప్తంగా క్లియర్ గా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు సిపిగా ఉన్నటువంటి కమిషనర్ తన కేంద్రం సంబంధించినటువంటి విధుల్లో వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో దాదాపుగా 4 నెలల నుంచి ఇక్కడ కమిషనర్ లైన్ లోటు కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో కూడా నిన్న ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నిజామాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సింధు శర్మ సైతం కూడా 2024 సంబంధించిన కూడా గతంలో జరిగినటువంటి ఏదైతే 2024 సంబంధించినటువంటి జాబితాని అయితే విడుదల చేశారు. ఏ విధంగా ఉన్నాయి క్రైమ్ రేట్ అని ఒకసారి చూస్తే కనుక కేవలం హత్యలకు సంబంధించినటువంటి కేసులకు మినహా మిగతా అంతా కూడా గతంలో కంటే ఇప్పుడు పెరిగిందని చెప్పొచ్చు. కిడ్నాప్లు కావచ్చు, రేప్ కేసులు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, హత్యలు, యాక్సిడెంట్ కేసులు, చీటింగ్ కేసులు, సైబర్ క్రైమ్ ఇలాంటివి కూడా గతంలో పోలిస్తే ఇప్పుడు దానికి భిన్నంగా అంటే దాదాపు కూడా చాలా ఎక్కువగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సిపి కమిషనర్ గా ఉన్నటువంటి ఏదైతే కామారెడ్డి జిల్లాకు ఎస్పీగా ఉన్నటువంటి సింధు శర్మని నిజామాబాద్ కి ఇన్ఛార్జ్ గా అయితే ప్రస్తుతం నియమించారు. అయితే ఆమె 2 డిస్టిక్లను చూసుకోవాలంటే ఆమెకు కత్తి మీద సాము లాంటి పరిస్థితి అయితే ఎదురవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి కమిషనరేట్ ఆఫీస్ వరకు కూడా ఎక్కడికక్కడ కూడా ప్రజలు తమ సమస్యలను కూడా పోలీస్ స్టేషన్ వ్యాప్తంగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితిలో ఈ ప్రస్తుతం అయితే ఆ కేసులు కూడా పెండింగ్ గా పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ గతంలో సిపి కల్మేశ్వర్ కూడా ఎక్కడ ఎలాంటి కేసులు పెండింగ్ పడకుండా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా వ్యవహరించాలి, ప్రజల పట్ల కూడా శాంతి భద్రతల్ని పెంచే విధంగా అయితే కృషి చేయాలని కూడా ఆయన రాజకీయ ఒత్తిళ్లకు సైతం కూడా తలవంచకుండా కూడా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ తనదైన మార్కుని నిజామాబాద్ జిల్లా ప్రజలకు చూపిస్తూ కూడా ప్రజల నుంచి ప్రశంసలు పొందినటువంటి పరిస్థితి ఉంది. ఆయన లేని లోటు అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. నిజామాబాద్ కి ఖచ్చితంగా సిపి రావాలి. ఆ సిపి రావడం వల్ల కూడా అనేక సమస్యల నుంచి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే నేరాలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, హత్యలు కావచ్చు, సైబర్ సంబంధించినటువంటి క్రైమ్ సంబంధించినటువంటి కావచ్చు, చైన్ స్నాచింగ్లు, దొంగతనాలు అయితే విపరీతంగా రోజు రోజుకు పెరుగుతున్నాయి. మరి వీటిపైన ఖచ్చితంగా పోలీసుల మార్క్ అయితే చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. శాంతి భద్రతలు ప్రస్తుతం అయితే శాంతి భద్రతలకు కరువు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా సిపి రావాలి, నిజామాబాద్ కి పూర్వ వైభవం రావాలి. అంతకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి పూర్తిగా మారే విధంగా అయితే పోలీసులు రావాలని చెప్పి ఒకవైపు ప్రజలైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో కంటే కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో సివిల్ పంచాయతీలు సైతం కూడా నిర్వహిస్తున్నట్టు ఒకవైపు వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఖచ్చితంగా ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసులాగా ఉండాలని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్ సంబంధించి కూడా శాండ్ విచ్చలవిడిగా అయితే శాండ్ మొరం ఇలాంటివి కూడా పెట్టేయిపోతున్నాయి. మరి పోలీస్ స్టేషన్ ముందల నుంచి కూడా వెళ్తున్నప్పటికీ మరి పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల పాత్ర ఉందని చెప్పి కూడా పలు విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి నిఘా వ్యవస్థ వాళ్ళు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇద్దరు సిఐలు 11 మంది ఎస్ఐలకు సంబంధించి కూడా వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా క్లియర్ గా ఒక నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులు ప్రజల కొరకు పనిచేయాలి, ప్రజల మీద ఆధిపత్యం చెలాయించకూడదు, పోలీస్ స్టేషన్లకు వచ్చే రాజకీయమైనటువంటి ఒత్తిళ్ల కలుపుతకుండా కూడా పనిచేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సైతం కూడా చెప్పినప్పటికీ కూడా అది ఎక్కడ కూడా ఆచరణలో కనిపించని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. నిజామాబాద్ కి సిపి త్వరలో రావాలి. ప్రజల సమస్యల పైన కూడా ఇక్కడ రౌడీజం కానీ, ఇక్కడ హత్యలు కానీ సంబంధించినటువంటి క్రైమ్ రేట్ కూడా పెరగకుండా కట్టడి చేయాలని కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.